ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, గమనించాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అంత్యదినముల యందు నేను నా ఆత్మను కుమ్మరించేదను అని చెప్పి. సో ఈ రోజున మరి చాలామంది దేవుని నమ్ముకోవటమే కష్టమంటే మళ్ళా యేసుప్రభు నమ్మున్న దగ్గర నుంచి అనేక ప్రశ్నలు. తండ్రి దేవుడా, కుమారుడి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలాగా, ఏంటి, ఇలాగ అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోజున పౌలు గారు అన్నాడు కదా 1 కొరింథీ 12:1, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించినటువంటి సర్వసత్యంలోనికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి మనమంతా ముందుకెళ్ళటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 పేతురు 1:3 పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం మీలో విస్తరించట ద్వారా మీ ఎడల యేసు ప్రభు యొక్క కృప అపరిమితంగా విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వింటే ఈరోజు చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఇక నుంచి కొన్నాళ్ళు మరి పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. చాలామంది క్రైస్తవులకు విజయవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితానికి పునాది ఏంటో తెలియకపోవడం చాలా విచారకరం అన్నమాట. పునాది గురించినటువంటి అవగాహన లేకుండా వారి జీవితాలను మంచి పునాదిపై ఎలా కట్టుకోగలుగుతారు? ఇసుక పైన కట్టుకుంటే శ్రమలకు, శోధనలకు, సవాళ్లకు, పరీక్షలకు నిలవలేరు. మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ బండ పైన అంటే పునాది పైన అంటే పేతురు పైన అని కాదు అర్థం. ఇక్కడ చాలామంది మోసపోయే విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు కదా, నీవు పేతురువు ఈ బండ మీద అన్నాడు. పేతురుతో ఈ మాట మాట్లాడుతుంటే పేతురు మీద అనుకుంటారు చాలామంది. ఈ బండ అంటే, ఈ పునాది అంటే పేతురు అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు వారు పైన చెప్పిన, గమనించాలి, యేసుప్రభు వారు పైన అని కూడా కాదు. ఆశ్చర్యంగా ఉంది కదా, వింటున్నారా? నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు దేవుడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఈ బండ, ఈ పునాది పైన అంటే పేతురు పైన అని కాదు, యేసుప్రభు పైన కూడా కాదు. గమనించాలి, పేతురు మీద కాదు, యేసుప్రభు మీద కాదు. దేని మీద కడతానంటున్నాడు దేవుడు ఇక్కడ? మరి దేని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చాలామంది చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అవన్నీ కూడా సరైనటువంటివి కాదు. కొంతమంది అనుకున్నట్లుగా యేసు ఇర్మియా కాదు, యేసు ఏలియా కాదు, యేసు బాప్తిస్మమిచ్చే యోహాను కాదు, యేసు ప్రభు వారు మరొక ప్రవక్త కాదు. అంటే యేసయ్యను గురించినటువంటి ఈ యొక్క అభిప్రాయాలన్నీ సరైనటువంటి పునాది కాదు. అయితే ఒక క్షణంలో సీమోనుకు యేసు నిజంగా ఎవరో అర్థమైపోయింది. దీనినే ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటారు. వింటున్నారా? మీలో చాలామందికి ఈ వరం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నాకు కూడా చాలా ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటుంటాడు. ఈ ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. ఎవరు అనుకుంటుంటే అప్పుడే చెప్తూ ఉన్నాడు.
సీమోనుకు యేసు నిజంగా ఎవరో అర్థమైపోయింది. దీనినే ప్రత్యక్షత అంటారు. మత్తయి సువార్త 16:17లో అందుకు యేసు సీమోను బారయోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇది పరలోకమందున్నటువంటి తండ్రి సీమోనుకు బయలుపరిచినటువంటి సత్యం. ఎప్పుడైతే సీమోను యేసయ్యను గురించి సత్యము తెలుసుకున్నాడో అప్పుడు యేసయ్య ఈ బండ పైన అంటున్నాడు. అంటే యేసుప్రభువును గురించినటువంటి సత్యమే పునాది. ఆమేన్. అర్థమైందా? ఇంతకాలం మనం ఈ బండ పైన అంటే పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు దేవుడు అనుకుని ఉంటారు. లేకపోతే ఈ బండ క్రీస్తే కాబట్టి క్రీస్తు మీద సంఘాన్ని. బండ అంటే క్రీస్తు కాదు, ఇక్కడ బండ అంటే పేతురు కాదు. కాబట్టి ఇక్కడ సత్యము. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభువును గురించినటువంటి సత్యమే పునాది. ఆమేన్. యోహాను సువార్త 1:14 ఏమని ఉంటుందంటే అక్కడ, ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే యేసయ్య వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని గురించినటువంటి సత్యమే బలమైన పునాది. అదే రీతిగా ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని గురించిన సరైనటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహన మనకి పొందుకోవాలంటే అలా పొందుకున్నప్పుడు ఆ పొందుకోవడం ద్వారా ఆ వాక్య విషయంలో మంచి పునాదిని మనం కలిగి ఉండగలుగుతాం. ఆమేన్. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ వాక్యమును సత్యముగా గ్రహించటయే పునాది. వాక్యాన్ని సత్యముగా గ్రహించటమే పునాది. యథార్థవంతులైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి మరి నిజముగా దేవుడంటే ఆశ కలిగినటువంటి విశ్వాసులను అపవాది ఎలా మోసం చేస్తాడో వాడికి తెలుసు. ఏం చేస్తాడో తెలుసా? అపవాదిగాడు వాక్యం లేకుండా రాడాడు. వాక్యంతోనే నీ దగ్గరికి వస్తాడు సైతానుగాడు. అయితే అసందర్భంగా వాక్యాన్ని వక్రీకరిస్తాడు. వాక్యానికి వేరే అర్థాలు ఇస్తాడు. ఈ వాక్యానికి అర్థం ఇది కాదు అని నీకు ఆలోచన పుట్టించి నిన్ను ఒప్పించి నమ్మిస్తాడు సైతానుగాడు. వెరీ వెరీ పవర్ఫుల్. జాగ్రత్తగా వినాలి ఇదంతా కూడా. యేసయ్య మొదటి శోధనను మనం చూసినట్లయితే ఆ మొదటి శోధనని వ్రాయబడిన వాక్యం చేత అపవాదిని ఎదిరించాడు దేవుడు. ఏం వాక్యం అండి? వ్రాయబడిన వాక్యం. లూకా సువార్త 4:3 అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఆ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాడు. అపవాదిగాడి పోర్షన్ ఇదంతా. ఇప్పుడు లూకా సువార్త 4:4లో యేసు ప్రభువు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడినదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ అపవాదిగాడు రెండవ శోధనలో వ్రాయబడిన వాక్యాన్నే యేసయ్య పైకి ప్రయోగించాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుపట్టుకుందని రాయబడి ఉన్నదని చెప్పి ఆయనతో చెప్తున్నాడు. మత్తయి సువార్త 4:6. అప్పుడు యేసయ్య సైతానుగాడి యొక్క కుయుక్తిని గుర్తించి మరొక చోట రాయబడి ఉన్న వాక్యాన్ని చెప్పాడు. వాని నోరు మూయించాడు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధించవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. అపవాదికి చాలామంది విశ్వాసుల కంటే వాక్యం బాగా తెలుసు ప్రియులారా. చాలామంది విశ్వాసుల కంటే అపవాదిగాడికి వాక్యం బాగా తెలుసు. ఇది చాలా విచారకరమైన విషయం. జాగ్రత్తగా గమనించండి. ఏ విషయం గురించి అయినా కానీ నీవు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అప్పుడు నీవు బంధించబడతావు. ఎందుకంటే అబద్ధము నిన్ను మోసములో బంధిస్తుంది, అయితే సత్యము నిన్ను విడిపిస్తుంది. ఆమేన్.
సత్యానికి మాత్రమే నిన్ను విడిపించగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనంలో మనం చదివినట్లయితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అని గ్రహించి అంగీకరించినటువంటి ఎడల సైతానుగాడి నుండి పాపము నుండి, నరకము నుండి విడుదల పొందుకోగలుగుతారు. ఒకవేళ యేసు ప్రభువుని గురించి సత్యాన్ని గ్రహించకుండా ఆయన్ని ఒక ప్రవక్త అని చెప్పి, లేక ఏదో ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటే వారు సాతాను బంధకాల్లో ఉండిపోతారు. చివరకు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. ఏ కారణాన్ని బట్టి అయినా కానీ, అనగా నీవు వెళ్ళే సంఘం వలనైనా కావచ్చు, నీవు వింటున్న బోధ వలనైనా కావచ్చు, నీ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే నష్టపోయేది నీవే. మెలకుగాను జాగ్రత్తగాను ఉండాలి. ఆమేన్. అందుకే ప్రభువారు ఇలా అంటున్నాడు మార్కు 4:24లో, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వింటున్నారా? మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నీ సొంత జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకొనడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే 1 కొరింథీ 2:14లో దేవుడు చెప్తున్న మాట, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని. అతనికి వెరితనంగా ఉంటాయి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగుతూ ఉంటుంటాయి. కాబట్టి అతను వాటిని గ్రహింపజాలడు. కాబట్టి నీ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది నీ యొక్క నాశనానికి కారణమవుతుంది. అందుకే మనకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం చాలా అవసరం. 2 కొరింథీ 3:6లో, అక్షరము చంపుని గాని ఆత్మ జీవింపచేయును. కాబట్టి పరిశుద్ధాత్మ వెలుగులో వాక్యానుసారంగా మన అభిప్రాయాలను మార్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. దీనినే మారు మనసు రూపాంతరం అంటారు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా, దేవా, మేము ఎన్నడూ కూడా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు, మా అభిప్రాయాలు మేము మార్చుకోవడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం ప్రార్థించాలి. ఇది దీన మనసుతో చేసేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థన కదా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఎవరైనా చదువు నేర్చుకునేటకు ప్రారంభించినప్పుడు మొదటగా తెలుగులో ఆ ఆ ఈ ఈ, లేదంటే ఇంగ్లీష్లో అయితే ABCD, ఇవన్నీ స్టార్టింగ్లో నేర్పిస్తూ ఉంటుంటారు. మనం నేర్చుకుంటాం. వీటినే మూలపాఠాలు అంటారు. అవి నేర్చుకోకుండా తెలుగు, ఇంగ్లీషు చదవటం, రాయడం సాధ్యమా? మరి బైబిల్ గ్రంథంలో మూలపాఠాలు నీకు తెలుసా? హెబ్రీ 6:1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటకు దేవుని యందల విశ్వాసము, బాప్తిస్మను గుర్చినటువంటి బోధయు, వాస్తవిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైనటువంటి తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము. హెబ్రీ 6:1-2. ఈ మూలపాఠాలని సరిగా నేర్చుకొనకుండా ఒక వ్యక్తి ఏ రీతిగా పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా ఎదగలుగుతాడు? ఉదాహరణకి పిల్లలు గమనించాలి. ఒక వ్యక్తి ఒక విషయంలో ఎక్స్పర్ట్ అయ్యాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ గారే ఉన్నారు, కంటి వైద్య నిపుణులు. మరి ఆ కంటి జబ్బుల గురించి ఎలా వైద్యం చేయాలో, ఆపరేషన్ చేయాలో సరిగా అవన్నీ నేర్చుకుంటేనే ఆ వైద్య వృత్తిలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అంటే
మంచి పునాది వేసుకొని వైద్య వృత్తిని ప్రారంభించాలి. ఒకవేళ మంచి పునాది లేకుండా పని ప్రారంభించారు అనుకోండి, అప్పుడు వారి వలన చాలామంది నష్టపోతారు కదా. అపజయం మరి అవమానమే కదా. ఇలా వింటున్నారా? అపజయము, అవమానాలు. చూసారా ఎన్ని లక్షల మంది విశ్వాసులు వాక్యానుసారమైన పునాది లేకుండా బలహీనులుగా ఉన్నారో, తమ జీవితాల గురించి స్పష్టత లేకుండా ఉన్నారు. కాబట్టి బాప్తిస్మములను గురించినటువంటి బోధ ఇక్కడ బాప్తిస్మము అని అనడం లేదు, బాప్తిస్మములు అంటున్నాడు. అంటే ఒకటి కంటే ఎక్కువైనటువంటి బాప్తిస్మాలు ఉన్నాయి అని అర్థం. నీటి బాప్తిస్మము యోహాను బాప్తిస్మము, యేసునామములో బాప్తిస్మము, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మూడోది క్రీస్తులోనికి బాప్తిస్మము, రోమా 6:3, గలతీ 3:27. కాబట్టి పరిశుద్ధాత్మను గురించినటువంటి వాక్యాన్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటే ఈ విషయంలో నీవు బలహీనమైనటువంటి పునాది కలిగి బంధించబడి ఉన్నావని చెప్పి అర్థం. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయ్యున్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడ్డితనం కలిగజేశాడంట. అపవాదిగాడి యొక్క ఆయుధం ఏమో నీకు అర్థమైంది కదా. ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిస్మ విషయంలో అపవాదిగాడు మీ మనోనేత్రాలను ముసుగువేశాడేమో, అయితే ఆ ముసుగు తీయబడేటువంటి గడియ వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 13:22లో చూసినట్లయితే, నేను మీరు వేసిన ముసుగులను చింపి మీ చేతుల నుంచి నా జనులను విడిపించేదను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నిన్ను విడిపించడానికి ఉపయోగించే శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటో తెలుసా? అభిషేకించబడినటువంటి దేవుని వాక్యం. లోకాసువార్త 21:28లో మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదని నేను. ఆమేన్, హల్లెలూయా. విమోచకుడైనటువంటి యేసయ్యకు విస్తారముగా విశేషమైన మహిమ కలుగునుగాక. ఆమేన్.